ఆ మనిషి తన లక్ష్యంపై దృష్టిపెట్టి ఊపిరి ఆపుకొని కాల్చాడు. తూటా జింక కాళ్లకు తగిలింది, కాని అది పరిగెత్తుతూ పారిపోయింది. అయినా అతను తొందరపడలేదు, ఎందుకంటే ఆ జింక ఎక్కువ దూరం వెళ్లలేదని అతనికి తెలుసు. అతను కొండ దిగుతూ రక్తపు మచ్చలను అనుసరించాడు. అకస్మాత్తుగా మరో రక్తపు దారి అతని దారిని దాటింది. ఏదో ప్రమాదం ఉందని అర్థమై ఆ దిశగా చూశాడు. గాయపడిన ఒక కుక్క లంగడిస్తూ ప్రాణాల కోసం పరిగెత్తుతోంది. ఇది చూసి అతను కుక్క వెళ్లిన దిశకు విరుద్ధంగా నడిచాడు. కొద్ది దూరం వెళ్లాక కింద ఎడారిలో 5 వాహనాలు అనుమానాస్పదంగా నిలిచి ఉండటం చూశాడు. బైనాక్యులర్స్ తీసుకుని చూసిన అతనికి ఇది పెద్ద సమస్య అని అర్థమైంది. చుట్టూ పడి ఉన్న శవాలు చూసి అక్కడ గ్యాంగ్ ఫైట్ జరిగిందని గ్రహించాడు. ఈ ప్రదేశం సురక్షితం కాదని భావించి అక్కడి నుంచి వెళ్లబోతుండగా ఒక ట్రక్కు లోపల నుంచి మూలుగు వినిపించింది. లోపల తీవ్రంగా గాయపడిన ఒక మెక్సికన్ మనిషి నీళ్లడుగుతున్నాడు. నా దగ్గర నీళ్లు లేవు అని చెప్పాడు. జాన్ తన తుపాకీ మ్యాగజైన్ చూపించాడు. నిజంగా అతని దగ్గర నీళ్లు లేవు. అక్కడ ఒక ట్రక్కు నిండా కొకేన్ ఉండటం చూసి డీల్లో ఏదో తప్పు జరిగిందని అతనికి అర్థమైంది. డబ్బు తీసుకుని ఎవరో పారిపోయి ఉండొచ్చని అనుకున్నాడు. అతను అన్ని వాహనాల తలుపులు తెరిచి పరిశీలించాడు, కాని ఎవరూ కనిపించలేదు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమైంది. ఎవరైనా బతికి ఉంటే అప్పటికే వెనుక నుంచి కాల్చేవారు. నీడలో దాక్కుంటే ఇంతసేపు బయటకు వచ్చేవారు. ముందుకు వెళ్లి అడవిలో 2 చెట్లు కనిపించాయి. పరిగెత్తకుండా జాగ్రత్తగా బైనాక్యులర్స్తో చూశాడు. నిజంగానే అక్కడ ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. గడియారం చూసి కదలికలు గమనించి ఆ మనిషి చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. దగ్గరకు వెళ్లి చూసేసరికి అది నిజమే. అతను ఆ శవం దగ్గర ఉన్న పిస్టల్ తీసుకుని అన్లాక్ చేసి నడుముకు కట్టుకున్నాడు. తర్వాత ఒక బ్యాగ్ తీసుకుని చూసి షాకయ్యాడు. అందులో నిండా డబ్బు ఉంది. ఈ డబ్బు తన జీవితంలో పెద్ద తుఫాను తెస్తుందని అతనికి తెలియదు. కాని లోభం అతన్ని ఆపలేదు. బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చుట్టూ చూసుకుంటూ ఆ డబ్బు తన కారులో పెట్టి నేరుగా ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరాక ఆయుధాలు దాచాడు. బ్యాగ్ చూసిన భార్య అందులో ఏముందో అడిగింది. కాని ఏమీ చెప్పకుండా పెట్రోల్ ఆయిల్ తీసుకుని మళ్లీ ఆ ప్రదేశానికి వెళ్లాడు. ఎందుకంటే శవాలను తొలగించాలి. కాని అక్కడికి చేరుకున్నాక పగటిపూట కారులో ఉన్న మనిషి కనిపించలేదు. తుపాకీ తీసుకుని జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టాడు. కారు తలుపు తెరిచేసరికి ఆ మనిషి చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ప్రమాదం లేదని అనుకున్న క్షణంలో మరో కారు అక్కడికి వచ్చింది. కొంతమంది మనుషులు అందులో ఉన్నారు. జాన్ కారు వెనక దాక్కున్నాడు. ఆ కారు అతన్ని వెంబడించడం మొదలుపెట్టింది. జాన్ పరిగెట్టాడు. ఆ కారు అతని వెనకే ఉంది. ఒకడు జాన్పై కాల్చాడు. జాన్ అక్కడే నదిలోకి దూకేశాడు. కాని ఇప్పుడు ఆ మనిషి, కుక్క అతని వెంటపడ్డాయి. చాలా కష్టపడి నదిలోంచి బయటపడ్డాడు. కుక్క దగ్గరకు రాగానే జాన్ దాన్ని కాల్చాడు. ఇది ఇక్కడితో ముగియేదని జాన్ అర్థం చేసుకున్నాడు. ఈ ఘటన గురించి పోలీసులకు తెలిసింది. జాన్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఒక ఒప్పందం చేసుకున్నాడు. డబ్బు ఇస్తానని, కాని తన పేరు బయటకు రాకూడదని చెప్పాడు. పోలీసులు అలాగే చేశారు. జాన్ ఈ కేసు నుంచి తప్పించుకున్నాడు. తర్వాత తనను వెంబడించిన ఆ మనిషిని కూడా జాన్ చంపాడు. ఇలా అన్ని ప్రమాదాల నుంచి బయటపడ్డ జాన్ చివరకు ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టాడు.